ఈరోజు ఒక వ్యక్తి చురుగ్గా మారవచ్చా? డెఫినెట్గా ఈ వీడియో ద్వారా ఒక వ్యక్తి 100% చురుగ్గా మారడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిగా మీరు చురుగ్గా మారాలంటే, యాక్టివ్గా తయారవ్వాలంటే, మీ మైండ్లో విల్ పవర్తో, యాక్సెప్టెన్సీతో నేను మైండ్ పరంగా స్ట్రాంగ్గా మారుతున్నాను, నేను మైండ్ పరంగా చురుగ్గా మారుతున్నాను, నేను ఉత్సాహంగా మారుతున్నాను అని ఉదయం నైట్ ఆటో సజెషన్స్ ఇస్తూ మీ మైండ్ని యాక్టివేట్ చేసుకోండి. రెండవది ఎక్సర్సైజ్ చేయండి. వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, ఎక్సర్సైజ్, జిమ్ కానీ, ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ డెఫినెట్గా చేయండి. మూడవది మంచి నిద్ర, మంచి డైట్. ఏదంటే అది డైట్ ద్వారా యాంగ్జైటీ లెవెల్స్ పెరగకుండా యాంగ్జైటీని కంట్రోల్ చేసే ఫుడ్స్ని తీసుకోండి. ఇక నాలుగవది మీ బాడీ లాంగ్వేజ్ని గమనించండి. ఎలా ఉందో మీ బాడీ లాంగ్వేజ్ గమనించండి. మీ బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, హెడ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, మీరు నడిచే నడక ఎలా ఉంది, ఇదంతా గమనించండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్. స్పష్టంగా మాట్లాడడం, చక్కగా మాట్లాడడం కమ్యూనికేషన్ స్కిల్స్. దీని ద్వారా ఇతరుల వ్యక్తుల్ని అబ్జర్వ్ చేయండి. ఇతరుల వ్యక్తులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇతరులు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎలా చురుగ్గా ఉంటున్నారు, మనకన్నా ముందుగా ఎఫెక్టివ్గా ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఇది గమనించండి. దీని ద్వారా మీరు చురుగ్గా మారడానికి అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఇంకా చురుగ్గా ఇవి ప్రాక్టీస్ చేసి చురుకు కానప్పటికీ లేదా చురుకు కాలేమేమో అనుకున్నప్పటికీ డెఫినెట్గా చురుగ్గా మారాల్సింది. మా దగ్గర హిప్నోథెరపీ, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, కమ్యూనికేషన్ స్కిల్స్, కౌన్సిలింగ్ స్కిల్స్, సైకోథెరపీస్ ఉన్నాయి. వీటి ద్వారా ఒక వ్యక్తి డెఫినెట్గా చురుగ్గా, యాక్టివ్గా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, హెల్త్ పరంగా, మైండ్ పరంగా, శారీరకంగా, ఫిజికల్గా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, అనేక మందికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని తెలియజేస్తున్నాను, అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేస్తున్నాను, షేర్ చేయమని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్.